ఐహాన్, ఆంటీ చెప్పండి ఆంటీ. ఇప్పుడు ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను, చాలా బాగున్నాను. ఈ రోజు నా మైండ్ చాలా బాగుంది. అదేంటి పోస్టర్ అది? ఆ, చూపించు. ఆ, చూపించమ్మా, చూపించు. ఏంటమ్మా ఇది? ఏమీ లేదు. ఏమీ లేదా? షాపుని లీజుకిచ్చేస్తున్నావా? అదేంటంటే ఆంటీ, అన్నయ్య లేకుండా షాప్ ని చూసుకోలేకపోతున్నాను. దీని గురించి అన్నయ్యతో మాట్లాడాను, తనకుండా ఒప్పుకున్నాడు. అందుకని ఈ నిర్ణయం చూడమ్మా, తీసుకున్నా. నువ్వు లేకుండా ఈ షాప్ ఇక్కడ లేకపోతే అందరూ ఏమనుకుంటారు? ఇలా చేయొద్దమ్మా. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? ఓరి దేవుడా, వీళ్ళు పెళ్లి చేసుకున్నారా? ఇలా రా. చాలా బాగున్నారు కదా వాళ్ళు. మూసేయ్, తలుపులు మూసేయ్. సరే మూసేస్తా. ఫోన్ చెయ్యి, వెంటనే తనకి ఫోన్ చెయ్యి, వీడియో కాల్ వేయి. సరే సరే, నేను వేస్తాను, ఉండండి. నువ్వు టైర్డ్ అయిపోయావా? యాక్చువల్గా స్టార్ట్ చేసినప్పుడు టైర్డ్గానే ఉన్నాను, కానీ ఇప్పుడు పని ఉన్నాను. అలవాటు పట్టాను అనుకుంటాను. ఓకే గైస్, 10 minutes బ్రేక్ తీసుకుందాం. ఓకే, 10 నిమిషాల్లో కాఫీ వచ్చేస్తుంది. వెరీ నైస్, వెరీ నైస్. ఐ మీన్, మీ ఇద్దరిని చూడడానికి చాలా అందంగా ఉన్నారు. మీ జోడి చాలా అద్భుతంగా ఉంది. సడన్ గా ఫోన్ మోగుతుంది. ఐహాన్ ఫోన్ చేస్తోంది. అయితే నువ్వే మాట్లాడు, నేను ఇక్కడ బిజీగా ఓకే ఉన్నాను. ఓకే ఓకే ఓకే. ఇంకా చెప్పు ఐహాన్. మేమేమి మేడం. హలో మీరా, చెప్పండి ఎలా ఉన్నారు? మీరు అడగకపోయినా నేను అడుగుతాను, ఎలా ఉన్నారు? ఎవరు, మా అమ్మ? ఆ? నిన్నెవరు అడిగారు? పక్కకు వెళ్ళు. ఎక్కడ తను? నా కూతురు సరేన ఎక్కడ? తను ఎక్కడ ఉంది? ఇక్కడే ఇక్కడే చూడండి, ఇదిగో ఇక్కడే ఉన్నారు. హాయ్ అమ్మా. అలా అయితే అది నిజమేనా? ఎందుకు నువ్వు ఇలా చేసావు? ఎందుకమ్మా ఇలా చేసావు? జాన్, నువ్వు ఎందుకు ఇలా చేసావు? నువ్వు నీ అక్కలాగా చేస్తున్నావా? ఇలా చేయడానికి నీకెలా మనసు ఒప్పింది? మమ్మల్ని చంపేయాలనుకుంటున్నావా? చంపడానికి ప్రయత్నిస్తుంది. అయ్యో, నువ్వు అనుకున్నట్టుగా ఏం జరగలేదు. ఆంటీ, మీరు అనుకున్నట్టుగా ఏం లేదు, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇంకా తప్పుగా అనుకోవడానికి ఏముంది? ఫోటో తీసి పంపావు కదా. అంతేకాకుండా పెళ్లి బట్టలతో వాళ్ళు నిల్చున్నారు కదా. ఎంత అందంగా ఉన్నారు. ఎందుకు పిలవకుండా వెళ్ళారు? నన్ను ఎందుకు వదిలిపెట్టి వెళ్ళారు? యాక్చువల్ గా అసలు ఏం జరిగిందంటే, నేను ఐహాన్కి చూపిద్దామనే మీ ఇద్దరు ఫోటో పంపించాను. ఓరి అమ్మా, నాయనో. మేము అరే. ఇక్కడికి షూటింగ్ వచ్చాము. అవునంటే మేము షూటింగ్ పర్పస్ కోసం ఈ కాస్ట్యూమ్ లో ఉన్నాం, ఇంకే ఉద్దేశం లేదు. మీకు సిగ్గు లేదా? నాతోనే అబద్ధం చెప్తున్నారు. మీకు సిగ్గుగా అనిపించడం లేదా? చూడమ్మా, వాళ్ళు కేక్ ఏమైనా పంపించుంటారు. వెళ్ళి చూడు, వెళ్ళు. ఆగాగు, మనం ఇక్కడ నుంచి చప్పట్లు కొడదాం. సూపర్ మా, చాలా బాగుంది. చాలా అద్భుతంగా చేశారు. సరే, తను తప్పుగా అర్థం చేసుకుంటుంది. నువ్వు అర్థమయ్యేటట్టు చెప్పు. అమ్మా, దయచేసి నువ్వు అపార్థం చేసుకోవద్దు, ఇది జస్ట్ షూటింగ్. ఒక కంపెనీ క్లయింట్ జాన్ని రిక్వెస్ట్ చేశారు. అవునంటే ఈ షూట్ లో మేము మోడల్స్ మాత్రమే, ఇంకేం లేదు. అవునంటే ఐహాన్, నువ్వెలా ఉన్నావు? బానే ఉన్నా. అమ్మా, నీకు ఇంకా నమ్మకం లేకపోతే ఇదిగో ఈ చోటుని చూపిస్తాను, నువ్వే చూడు, సరిగ్గా చూడు. ఇది ఒక షూటింగ్ స్పాట్ అమ్మా. అవును, చూడండి. చూసావా? ఇక్కడ చాలా అందమైన ఫ్లవర్స్ అన్ని ఉన్నాయి. వాటన్నిటినీ నీకు పంపిస్తాను. వాటిలో సనే ఒకటి వేసుకుంది, చూసావుగా? నువ్వేం చేస్తున్నావు అక్కడ? ఇప్పుడే నాకు సందేహం వస్తుంది. నువ్వు మోడల్ కాదు కదా, నువ్వేం చేస్తున్నావు అక్కడ? ఇలా చూడమ్మా, ఒక్కసారి జాన్ని చూడు, ఎంత ముద్దుగా ఉన్నాడు. అంతే అంతే, అలాగే. ఇంతకంటే అందమైన అల్లుడు నీకెక్కడైనా దొరుకుతాడా? ఆంటీ, ఒక్క నిమిషం సనేమ్ బాగా చూడండి. ఈ బ్రైడల్ కాస్ట్యూమ్ లో ఎంత అందంగా ఉందో చూడండి. మీ దిష్టే తగులుతుంది. యాక్చువల్ గా అదేంటంటే ఫోటోషూట్ కోసం మా పేరు బాగుంటుందని మమ్మల్ని సెలెక్ట్ చేశారు, ఇంకే ఉద్దేశం లేదు. ఈ ఒక్కసారి మాత్రమే. ఐహాన్, ఇక్కడ చాలా బ్రైడల్ కాస్ట్యూమ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. నిజం చెప్పమ్మా, ఇలా చూడు. నిజం చెప్పమ్మా, నేను చాలా అప్సెట్ అయ్యాను. నా మొహం చూడు ఎలా విచారంతో ఉందో. నా ఇలా చేసింది చాలమ్మా. చెప్పు, నువ్వు నిజమే చెప్తున్నావా? నిజమమ్మా. అవును అవును. కానీ సన్నీ, నేను ఖచ్చితంగా చెప్తున్నానమ్మా, మీ నాన్నగారు గాని దీన్ని చూసారంటే ఆయనకి నిజంగానే హార్ట్ అటాక్ వస్తుంది. అరే అంకుల్ గారు, ఇది నిజం కాదు, నిజం కాదు. ఇది నిజం కాదండి. మీరు అనుకున్నట్టు ఇది నిజం కానే కాదండి. ఇది నిజం కాదండి. చూసావా ఏం జరుగుతుందో? అరే అంకుల్, మీరు అనుకునేటట్టు ఏం లేదు, ఇది ఫోటోషూట్ అలా కాదు మాత్రమే. నాన్న. నా మాట వినండి, కాస్త ప్రశాంతంగా ఉండండి. ఇది నిజం కాదండి. చూసావా మీ నాన్నగారి పరిస్థితి ఎలా ఉందో? నాన్న, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు త్వరగా షూటింగ్ స్పాట్ కి రండి. చూసావా, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అని చెప్తున్నారు. లేదు, లేదు, అలాంటిదేం లేదండి. ఇది నిజమైన పెళ్లి కాదు, వాళ్ళు నటిస్తున్నారంతే. సాధారణమైన అంకుల్, దయచేసి కళ్ళు తెరవండి. ఇది జస్ట్ ఫోటోషూట్ మాత్రమే. ఆంటీ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మా పేరు బాగుందని ఫోటోషూట్ తీస్తున్నారు అంతే. స్పృహ తప్పారు. ఇప్పుడు ఏం చేయాలి? ఆర్గానిక్ షాప్ లో స్పృహ తప్పారే. ఇప్పుడు నేనేం చేయాలి? ఏదో ఒకటి చేయాలి.
నువ్వెందుకురా దానికి ఫోటోలు పంపావు? ఎందుకు పంపారంటే ఈ మోడల్స్ అన్నిటినీ ఐహాన్ ఫోన్ పెట్టేసింది. పర్వాలేదు, పెట్టేస్తే పెట్టేసిందిలే. జజయ్, అయ్యో. నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళి వాళ్ళని జాగ్రత్తగా చూసుకో. నువ్వే ఇదంతా జరగడానికి కారకుడు కాబట్టి నువ్వే త్వరగా ఇంటికి వెళ్ళి వాళ్ళని అవును, జాగ్రత్తగా వాళ్ళకి అర్థమయ్యేట్టుగా చెప్పు. అన్ని వివరంగా చెప్పాలా? సరే ఓకే, ఎందుకు కోపడుతున్నావు? నీ ఫోన్ అక్కడ పెట్టేసి వెళ్తాను. వాళ్ళకి జరిగినవన్నీ దయచేసి క్లియర్ గా చెప్పు. అనిల్, షాప్లో ఉన్న మాంసం అమ్మే వరకు నువ్వే షాప్ మూసేయొద్దు. నిన్ను నమ్మే వదిలేసి వెళ్తున్నా. ఎప్పుడు నాతో టచ్ లోనే ఉండు. ఖచ్చితంగా నేను టచ్ లో ఉంటానక్క. ఉస్మాన్ అన్నని అడిగానని తప్పకుండా చెప్పండి. ఇట్రా. నేను వెళ్ళిరానా? ఇక్కడే నుంచున్నావేంటి? లోపలికి వెళ్ళి పని చూడు. ఐహాన్, ఐహాన్, నేను వాళ్ళకి సర్ది చెప్పాను. మొదట్లో కొంచెం కష్టంగా ఉన్నా కానీ ఎలాగోలా సర్ది చెప్పేశాను. అది పక్కన పెట్టే. నేను కొన్ని బ్రైడల్ కాస్ట్యూమ్ ఫొటోస్ తీశాను. మన ఇద్దరం ఒక హోటల్ కి వెళ్లి తింటూ వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. జేజే. చెప్పు ఐహాన్. జేజేని ఇక్కడి నుంచి బయలుదేరుతున్నా. ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఫ్రీగానే ఉన్నాను. మన ఇద్దరం కలిసే వెళ్దాం. నేను ఇక్కడి నుంచి వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నావు ఐహాన్? కొన్ని రోజులకి నేను అన్నయ్యతో ఉందాం అనుకుంటున్నా. అక్కడికి నువ్వు అక్కడికి వెళ్ళి అతని కోసం అన్ని సర్దేసి వస్తావా? సరే, రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? పర్వాలేదు, నువ్వు వెళ్ళి మెల్లగానే రా. నువ్వు వచ్చేంత వరకు షాపు నేను. జేజే, ఇక్కడ చూడండి, మీరు నిజంగా చాలా మంచివారు. కానీ నేను దీనికి ఒప్పుకోలేను. నా వల్ల కావట్లేదు. ఇవన్నీ జరిగేవి చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. నా పరిస్థితి మీరు అర్థం చేసుకోవాలి. ఆరోగ్యం జాగ్రత్త. అయిపోయింది మేడం. పర్ఫెక్ట్ గా ఉంది. అయిపోయిందా? అంతే మేడం, రెడీ. ఎలా ఉన్నాను? బాగున్నానా? చాలా అద్భుతంగా ఉంది. నిజంగానా? నిజానికి ఆ లో బ్యాక్ కట్ ఉంది చూసావా? చాలా అందంగా ఉంది. జాన్, పాపం మా నాన్న, ఏమైందో ఆయనకి. అది జేజే తప్పు. నిజంగానే మా నాన్నకి ఏదైనా జరుగుంటే? ఇంకా నయ్యం, మనం పెళ్లి చేసుకోలేదు జాన్. సనేం, చెప్పు. నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే ఓపెన్ గా చెప్పు. మనం అది అలా వదిలేద్దాం. లేదు సనేం, నేను చూస్తే నాకు అలాగే అనిపిస్తోంది. నన్ను చూస్తేనా? అలా ఉంటున్నది నువ్వు. మనం పెళ్లి షాపింగ్ చేయడానికి ఆ కొట్టుకి వెళ్ళాం కదా, అప్పుడే నువ్వు చాలా చిరాగ్గా ఉన్నావు. నేనే ఈ విషయం నీతో మాట్లాడాలనుకున్నాను. మామూలుగానే ఇతరులను మెప్పించి పేరు పొందడం నాకు అసలు ఇష్టం ఉండదు సనేం. అలా అని నన్ను కూడా సనేం, కలుపుతున్నావా? నేను డొంక తిరుగుడు మాట్లాడకుండా తిన్నగా విషయానికి వస్తున్నా. నీకు ఇష్టం లేకపోతే దీన్ని అలాగే వదిలేద్దాం. నాకు ఇందులో ఏ సమస్య లేదు. ఎలా అంత ఈజీగా పెళ్లి చేసుకోవద్దని నువ్వు అనగలుగుతున్నావు? వద్దు, వదిలేసి వెళ్ళిపోతానంటావా? ఈసారి నిన్ను ఆపను జాన్. వెళ్ళాలంటే వెళ్ళిపో. నేను నీతోనే వెళ్తాను సనేం. ఒకవేళ వెళ్ళాలనుకుంటే నీతోనే వెళ్తాను. నువ్వు చెప్పేది నిజమే అయితే నువ్వు నన్ను వదిలి ఇక్కడి నుంచి వెళ్ళవు జాన్. నీ జీవితంలో నీకెప్పుడు అడ్వెంచరే ముఖ్యం కదా. అర్థం చేసుకోకుండా మాట్లాడకు సనేం. నేను ఆ విధంగా చేయలేదు. మన ఇద్దరం కలిసి ఉండడానికి నువ్వు ఏ స్టెప్ తీసుకున్నావు చెప్పు? ఏదీ తీసుకోలేదు. అన్ని సక్రమంగా జరగాలని వెయిట్ చేస్తావు అంతే. అలా వెయిట్ చేసేదాన్ని అయితే ఈ పాటికి నావెల్ ఫినిష్ చేసి ఉండేదాన్ని. నాకన్నీ తెలుసు. అయితే ఎందుకు నువ్వు రాయలేదు? నా వల్ల కావటం లేదు. రాయాలనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. ఎప్పుడూ మన చుట్టూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. నా మనసు చెప్పే మాటలు నాకు వినపట్టలేదు. అయితే నా వల్లే నువ్వు నీ నావల్ రాయలేదని చెప్తున్నావా సనేం? అవును. అది అర్థమైంది. నేనే అన్నింటికి నేనే కారణం. అదే కదా అంటున్నావు నువ్వు? ఈ చెప్పడం వల్ల కదా ఈ విధంగా నువ్వు మాట్లాడుతున్నావు. జాన్, నాకంటూ ఆలోచనలు ఉండవా? ఎదటి వాళ్ళు నాకు సలహాలు ఇవ్వాలా? సనేం, ఆ విధంగా నీతో చెప్పానా? సరే, ఇంతకీ నీ ఉద్దేశం ఏంటి? ఈత మంచివాడు కాదు, లిస్ట్ లో ఉన్నవి పనికిరావు, అన్నిటినీ వదిలేద్దామంటావా? నేను నీతోనే ఉండాలనుకుంటున్నాను కానీ ఆ విషయం నీకు అర్థం కావట్లేదు జాన్. నీకు నా మీద నమ్మకం లేదు. ఓకే సనేం, ఓకే. ఇకపై మన పెళ్లి గురించి ఒక మాట కూడా మాట్లాడను. ముందు మన సమస్య పరిష్కరించుకుందాం. సనేం, మన రిలేషన్షిప్లో ఉన్న నమ్మకం నీకు పోయిందనుకుంటాను. లేదు, అలా కాదు.
ఏమో అదే నిజమేమో. ఏం చెప్పాలో తెలియటలేదు. కొద్ది రోజులు మనం దూరంగా ఉందాం సనేం. నీ మనసు చెప్పేది విను. ఏంటి సైలెంట్గా ఉన్నావు? నువ్వేగా మనసు చెప్పే మాట వినమన్నావు. సరే, ఎంతకీ ఏం చెప్తాందండి? జాన్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడని చెప్తోంది. నీతో ఉంటాడో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా వెళ్ళిపోతాడని చెప్తోంది. సనేం, నేను నీ మనసుతో చెప్పానని చెప్పు. నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళనని. నేను ఎప్పుడూ నీతోనే ఉండడానికి ఆశపడుతున్నాను చెప్పు. ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అది నీతోనే వెళ్తానని చెప్పు. ఎవరి నుంచి ఎస్కేప్ అవుతావు? మన ఫ్యామిలీ నుంచా లేదా మన కంపెనీ నుంచా? సరిగ్గా చెప్పు. సనేం, నువ్వే నాకు ముఖ్యం. మన లైఫే ముఖ్యం. నాకు ఇంకేం లేదు. కానీ నాకు ముఖ్యం జాన్. ఇప్పుడే నా కళ నిజం అవుతోంది. నా బుక్ పబ్లిష్ అవుతోంది. నా బుక్ రాయడం మొదలు పెట్టాలి. నా చుట్టూ జరిగేవి నార్మల్ అవ్వాలి. ఆ టైంలో నువ్వు నా పక్కన సనేం, ఉండాలనుకుంటాను. నేను ఆల్రెడీ నీతోనే ఉన్నాను కదా. ఎప్పటికీ నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను సనేం. నా మాట నమ్ము. నాకుంది కానీ నీకు నా మీద నమ్మకం ఉందా? ఇది నువ్వు నీ మనసుని అడుగు. నువ్వేమంటున్నావు సనేం? నమ్మకం విషయానికొస్తే ఎప్పుడు మనకి సమస్యే. ఏ విషయాన్ని నోరు తెరిచి ధైర్యంగా మాట్లాడుకోము. సాధారణంగా జరిగేది ఏంటంటే అమ్మాయి నచ్చిందంటే వాళ్ళ అమ్మా నాన్న దగ్గరకు వచ్చి అమ్మాయి నిమ్మని అడుగుతారు. కానీ నార్మల్ గా జరగాల్సిన విషయాలు నార్మల్ గానే జరగటం లేదు. నార్మల్ గా జరగలేదన్న విషయం మాకు కూడా తెలుసు మేడం. ఏ కాలంలో ఉన్నారు ఇంకా మీరు? ఇప్పుడంతా ఎవరు అలా చేస్తున్నారు చెప్పండి. హిమ మేడం, మీరు చెప్పిన విషయం ఉందే చాలా కరెక్ట్. యూరోప్ లో చూసుకున్నట్టయితే ఇలాంటి విషయాలు ఏం లేవు. అందుకే కాలానికి తగినట్టుగా మనం కూడా మారిపోతే చాలా మంచిది. ఎందుకు ఇంకా పాత విషయాలు ఎలా అలా చేసుకుంటూ ఉంటారు? దేవుడా, ఈ విధంగా పిచ్చితనంగా అనవసరమైన వాగడం ఆపే. ఇదిగో చూడు, నువ్వు బంధువు అయిపోయినందువల్ల ఊరికే ఉంటున్నాను. లేదంటే నేను చంపేసి ఉండేవాడిని. జాగ్రత్త. సరే, దీనికెందుకు బాబు ఇంత కోపం? ఎంత కోపడితే ఆరోగ్యానికి మంచిది కాదు. త్వరగా వయసు అయిపోతుంది. అన్నయ్య, మనం ఇప్పుడే కదా సమస్య గురించి మాట్లాడుతున్నాం. ఇలాగే గొడవ పడుతూ ఉంటే తర్వాత మనం మాట్లాడుకోవడం కుదరదు. ఇది జరిగే విషయం కాదు. దీని గురించి వదిలేయడం మంచిది. దీన్ని అలాగే వదిలేద్దాం. అవునవును, అన్ని క్యాన్సిల్ చేసుకుంటే బాగుంటుంది. అమ్మా, నువ్వేమంటున్నావు? అవును, క్యాన్సిల్ చేసుకుందాం. అరే అమ్మా, హీమా మేడం, మనం ఇలా ఎందుకు గొడవ పడాలి చెప్పండి? మనం ప్రశాంతంగా మాట్లాడుకుంటే మంచిది కదా. నేను మాత్రం ఏం చెప్తున్నానమ్మా, అదే కదా చెప్తున్నాను. ముందు ముఖ్యమైన విషయాలన్నీ చేయండి. ఇదిగో తీసుకో. ఈ లిస్ట్ చూడు, ఎన్నో పనులున్నాయి. ముందు అవి కానివ్వండి. త్వరగా మీకు కాని. కూడా హెన్నా ఒక పార్టీ చూడండి. ఉంది, బ్రైడల్ హెమామ్ ఉంది. ఏం హమామో? ఏంటి బ్రైడల్ హమామో? చెప్పండి ముందు. నువ్వు డాన్స్ నేర్చుకోవాలి, అది పెళ్లికి ముందే నేర్చుకోవాలి. కానీ ఇంకా నువ్వు నేర్చుకోలేదే, ఏం చేయమంటారు? లేదమ్మా, మీరు చెప్పేది నాకు బాగా అర్థమైంది. ఈ లిస్ట్ లో ఉన్న చూడండి ఎంత ఎక్కువగా ఉన్నాయి. వీటిని కొంచెం తగ్గిస్తే మంచిది కదా అనుకుంటున్నా. ఈ లిస్ట్ లో ఉన్న సగం మనకు అసలు ఎటువంటి అవన్నీ అవసరం ఉండదు. ఖచ్చితంగా నువ్వు చెయ్యాలమ్మా. దీని గురించి మీరు ఆలోచించకండి. పెద్దవాళ్ళం మేము చూసుకుంటాం. మీరేమంటారు? దానికెందుకు ఇంత కష్టపడాలి? సింపుల్ గా ఒకటి చేస్తే ఆ, పోలా? కరెక్ట్ గా చెప్పారు. తను నా ముద్దుల కూతురు. ఇలా చూడు బాబు, అంతేకాకుండా తను నా పెద్ద కూతురు. అందుకనే మేము తనని పెళ్లి ఆర్భాటంలో చూడాలనుకుంటున్నాం. మై సన్, మనకంటూ సొసైటీలో ఒక మర్యాద ఉంది కదా. ఇవి ఖచ్చితంగా చేసి తీరాలి కదా. అప్పుడే కదా మనకు మర్యాద అనేది ఉంటుంది. అవునవును. అంతేకాకుండా ఎంత తక్కువలో చూసుకున్నా మనం 1000-200 మందినైనా మనం పెళ్లికి పిలవాల్సి ఉంటుంది కదా. అందుకు అవకాశమే లేదండి. మా ఏరియాలో ఉన్న మొత్తం జనం వచ్చినా సరే అంతమంది ఉండరు, తెలుసుకోండి. లైలా, మనం ఎంత చెప్పినా వీళ్ళకి అర్థమవుతా అనుకుంటాను. మనం వెళ్ళి వెడ్డింగ్ పార్టీలో పాల్గొందాం. ఏమంటావు? అవునవును, మీరు చెప్పింది కరెక్ట్. ఎక్కడుంటే నాకు ఊపిరాడేలాగా లేదు. వెళ్దాం పదండి. అవుననుకోండి, కానీ మా మాట కూడా విలువ ఉండాలిగా. నా స్టేటస్ తగ్గట్టుగా ఉండాలి. ఇందులో ఏ మార్పు ఉండదు. ఒప్పుకోను. ఇందులో ఎలాంటి మార్పు నేను ఎవరు ఉండకూడదు. అడగలేదు కదా. వాళ్ళు వెళ్ళిపోయారు, కూర్చో. వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు. ఏం చేద్దాం? రైటే. అవునవును, అవునవును, కూర్చోండి కూర్చోండి. కూర్చోండి. కూతురుగా అమ్మగా ఉండడం చాలా నువ్వు కష్టం. జోక్యం చేసుకోవద్దు. సనేం, అది నువ్వు బాధపడుతుంటే నేను తట్టుకోలేను సనేం. అందువల్ల నువ్వు నన్ను వదిలేకు సనేం. సరే, నాకేం అర్థం కావట్లేదు. ఇలా గొడవ పడుతున్నారు, ఎలా నిర్ణయం తీసుకుంటారు? అయ్యో సనీం, నువ్వు వచ్చేసావా? పైన ఎంత గొడవ జరుగుతుందో ఒకసారి వెళ్ళి చూడు. ఏమైందక్క? ఏంటి ఆ పైకి వెళ్ళి ఏమైంది? చూడు, ఇంకే తెలుస్తుంది. ఏం యుద్ధం జరుగుతోంది? వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. కావాలంటే నువ్వే వచ్చి చూడు. అవును, మీరు మాకు సపోర్ట్ గా వస్తే మేము ఏదో ఒకటి మాట్లాడగలం. లేదంటే మా వల్ల అయ్యో, కాదు. రండి. జాన్, పద, ఏమైందో రండి, చూద్దాం. వెళ్దాం. ఏమైందో సరిగ్గా చెప్పు. ఈ హమ్మా మీద చేయాలంటున్నారు కదా, అది ఎందుకోసం ఏమమ్మా, ముందు పర్వాలేదు, చెప్పండి. దాన్ని కూడా ఆ, వదిలేస్తాం. చెప్పండి, కానీ మాట్లాడుకో. హెన్నా పార్టీ మాత్రం ఖచ్చితంగా ఒకవేళ మీరు జరిగి అలా తీరాలి. చేయాలనుకుంటే ఆ ఫంక్షన్ అయితే మీ ఇంట్లోనే చేసుకుంటే ఒకసారి ఆవిడ బాగుంటుంది చెప్పేది కదా. వినొచ్చు కదా. ఏం చెప్పాలనుకుంటున్నాను? ఏం చేద్దాం జాన్?
వాళ్ళు మాట్లాడుకుంటున్నారుగా, వదిలే. అయితే మనం ఏం చేద్దాం? కాఫీ కాఫీ మనకి బోర్ కొడుతుంది, వెళ్ళి కాఫీ నువ్వు తాగుతాం. చెప్పేది కరెక్టే. నేను వెళ్ళి మనకి కాఫీ పెడతాను. నాకు సాయం చేస్తావా? ఖచ్చితంగా. పదండి పదండి. మేమెంత దిగి వస్తున్నాము. చాలా ఎలా మాట్లాడుతున్నారు? మళ్ళీ మాట్లాడేటప్పుడు ఎలా పారిపోతున్నావు? ఇలా రా. ఇలా వచ్చి ఇక్కడ కూర్చో. మనం చెప్పేది ఏది అర్థం చేసుకోవాలని చెప్పిన మాట అర్థం చేసుకోకుండా ఏవేవో మాట్లాడాలి. నేను కావాల్సిన థింగ్స్ బయట పెడతాను. ఇదిగో ప్లేటు, కాఫీ పౌడర్, కాఫీ మగ్ రెడీ. కాఫీ, Thank you రా స్వీట్స్ బంగారం. కూడా తెచ్చాను. అయ్యో, అందరూ చాలా తినాలి, మంచి సరేనా? స్వీట్ తిని స్వీట్ గా మాట్లాడుకోండి. మేడం తీసుకోండి. నాకు అక్కర్లేదు. మేడం, జానే ఈ కాఫీ పెట్టాడు, తాగి చూడండి, బాగుంటుంది. నా తల పగిలిపోతుంది. ఇది తాగానంటే ఇంకా బద్దలైపోతుంది. వద్దు పో. ఉండదా ఏంటి? నాకు అదే సమస్య. వసపిట్టలా మాట్లాడుతూ ఉంటే ఇలాగే ఉంటుంది. మరి ఇలా మాట్లాడుతూ ఉంటే తలనొప్పి కాకుండా ఇంకేమొస్తుంది? అరే ఒక్క నిమిషం అందరూ సైలెంట్ గా ఉండండి. ఎందుకు వినడం లేదు? చెప్పేది వినండి. లైలాకి ఎండేకి ఆల్రెడీ పెళ్ళైపోయింది. మనం సపోర్ట్ చేయాలంతే, మీరు ఇష్యూ చేయకండి. నిజమే బాబు, పెళ్ళయింది, కానీ మా సాంప్రదాయ ప్రకారం కాలేదు కదా, అందుకే అవన్నీ చేసి తీరాలి. మై సన్, మనకి ఒక కుటుంబం అనేది ఉంది, దానికి ఒక ఆచారం అంటూ ఉంది. అందువల్ల మనం కూడా పెళ్లి ఏర్పాట్లు చేయాలి కదా. అబ్బో, ఏం కుటుంబమో పెద్ద మంచి విషయమే, చాలా మంచి విషయం. పోనీ మనం ఈ విధంగా చేద్దామా? హ్యూమా మేడంకి ఏం కావాలో ఎండే దగ్గర తను అడుగుతుంది. మీరు ఆ విధంగానే లైలాని అడగండి. ఆ తర్వాత వాళ్ళిద్దరికి ఏమి ఇష్టం అని వాళ్ళ దగ్గర అడిగి అన్ని సింపుల్ గా మనం పూర్తి చేద్దాం. ఇందులో కన్ఫ్యూజన్ ఏముంది? కరెక్ట్ గా చెప్పే తమ్ముడు కరెక్ట్ గా చెప్పాడు. ఇప్పుడు మీరేమంటారు? పెళ్ళామా, నేను కూడా దీనికి ఒప్పుకుంటున్నాను. నువ్వేమంటావు? మీ ఇష్టం. మైసల్, నేను పిలిచే గెస్ట్లందరినీ ఎక్కడ మీరు విడిది ఏర్పాటు చేస్తారు? మన గౌరవానికి తగ్గట్టుగా చేయాలి కదా. సరే, అయితే ఆ పని నేను చూసుకుంటాను. ముందు మీరు డేట్ ఫిక్స్ చేయండి. ఆ రోజు వెదర్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. మీరు ఓకే అన్నారంటే మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను. పని సింపుల్ గా అవుతుంది. నువ్వు డిసైడ్ చేయాలంటే ఎంత ఫాస్ట్ గా అయినా డిసైడ్ చేస్తావే. ఓకే జాన్, చాలా చాలా థ్యాంక్స్ అయ్యా. నేను దీనికి ఒప్పుకుంటున్నాను. మిగతా విషయాలన్నీ మీరే చూసుకోండి. అయితే ఓకే. ఇందులో అందరి నిర్ణయం ఒకటే అయితే నేనెందుకు అబ్జెక్షన్ చెప్పాలి చెప్పండి. అంతే, ఏ సమస్య లేదు. పని పూర్తయింది. అలాగైతే ఈ ఫంక్షన్ ని రేపు మధ్యాహ్నం పెట్టుకుందాం. ఏమంటారు? మనం సింపుల్ గా చేసుకున్నా చూడడానికి గ్రాండ్ గా ఉండేటట్టు ఉండాలి. కానీ ఈ పెళ్లిలో నాకు ఫ్లవర్ డెకరేషన్ ఉంది చూసారు, అది చాలా గ్రాండ్ గా ఉండాలి. మీరు అనవసరంగా మాట్లాడి లేనిపోని కొత్త సమస్యలు సృష్టిస్తున్నారు. నేను చెప్పేది ఏది విననప్పుడు మీకేది మర్యాద? అక్క, నువ్వు నాతో ఏదో చెప్పావు. ఏం చెప్పావు? అంటే నువ్వు తలుచుకుంటే 5 minutes లో డిసిషన్ తీసుకుంటావే. ఈ మాటే ఇందాక అక్కడ చెప్పాను. సరే, మళ్ళీ ఏదైనా మొదలు పెట్టబోతున్నావా? అసలు నీ సమస్య ఏంటో నాకు సరిగ్గా చెప్పు. నాకే సమస్య లేదు. మన సమస్యలు తప్ప మిగతా ప్రాబ్లమ్స్ అన్ని ఈజీగా సాల్వ్ అవుతున్నాయి. కానీ మన ప్రాబ్లం మాత్రం ఎందుకు సాల్వ్ అవ్వటలేదు? నేనేం క్రియేట్ చేయటలేదు. నాకు ఏ సమస్య వద్దు. అదిగో వెనకే ఒక సమస్య. ఫోన్ చేస్తాను చూడు. చెప్పండి సార్. థ్యాంక్ యూ. మీరెలా ఉన్నారు? లేదు, నేను రాయలేకపోతున్నాను. ఇక్కడున్న సమస్యల వల్ల సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను సార్. ఏంటి, అమెరికానా? చాలా క్యూరియస్గా ఉంది. ఓకే, నేను వెంటనే బయలుదేరొస్తాను. ఓకే, బాయ్ బాయ్. వచ్చేస్తాను. ఇప్పుడు నవ్వేంతగా వాడు అలా ఏం చెప్పాడేంటి? నాకు తెలీదు. అమెరికా నుంచి ఏదో న్యూస్ వచ్చిందంట, అంతే చెప్పాడు. అమెరికా నుంచి నీ గురించా? జాన్, దయచేసి అలా మాట్లాడుకు. ఇది నా ప్యాషన్. సనేం, ఆ ఈతున్నాడే బిజినెస్ గురించి మాత్రమే కాకుండా నీతో ఏదో ప్లాన్ చేస్తున్నాడని నాకు అనిపిస్తోంది. నీకేం అర్థం కావడం లేదు? ఏమో, నాకు తెలీదు. ఎందుకంటే అలాంటివేం లేవు. ఈత్ నిజానికి చాలా పొలైట్. తనకి నచ్చిన పని తను చేసుకుంటున్నాడు అంతే. నిజానికి తను నాలో ఉన్న టాలెంట్ ని గుర్తించాడు. నువ్వే నా టాలెంట్ ని గుర్తించలేదు. కానీ ఈత్కి నా మీద నమ్మకం ఉంది. అర్థమైందా? ఏంటి సనేం, ఏంటి వాగుతున్నావు నువ్వు?
నాకు నీ టాలెంట్ మీద నీ తెలివితేటల మీద ఎంతో నమ్మకం ఉంది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? సరే, నువ్వు నా టాలెంట్ని గుర్తించినట్టే మిగతా వాళ్ళు కూడా నా టాలెంట్ని గుర్తించారేమో. అది యాక్సెప్ట్ చెయ్యి. ఇది లైఫ్లో నాకు చాలా ముఖ్యం జాన్. ఓకే సనేం, నువ్వు దిగులు పడకు. సారీ, ఇక్కడ పని పూర్తయింది, నేను ఆఫీస్కి వెళ్తున్నా. లైలా ఇక్కడే ఉంటానంటోంది. సరేరా, నేను వస్తాను. నేను కొన్ని డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టాలి, అలాగే కంపెనీ కూడా చూసుకోవాలి. సరే, నువ్వు నాకు తర్వాత ఫోన్ చేస్తావా? చేస్తాను. బాయ్ బాయ్. బాయ్. అమెరికా నుంచి న్యూస్ వచ్చిందట. ఇదేంటి అసలు? నీ హ్యాండ్ రైటింగ్ బాగుండదని తెలుసు కదా, మరి ఎందుకు రాసావు? ప్రింట్ తీసుండొచ్చు కదా. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నిన్ను వద్దే చెప్పుకో, వాళ్ళేదో చెప్తారు, నువ్వు బాధపడుకో. విషయం ఏంటి బాబులు? మీకు ముఖ్యమైన విషయం చెప్పమంటారా? వెళ్ళి పని చూసుకోండి. ఏంటది? పాపాన గుణియానా? అది ఎక్కడుంది? అది ఏ ప్లేస్ లో ఉంది? ఇక్కడి నుంచి ఎంత దూరంలో ఉంటుంది? అది ఇక్కడి నుంచి చాలా దూరంలో ఉంది కదా. ఫోన్ లో మాట్లాడుతున్నావా? ఓకే, కానీ ఓకే ఓకే, నాకు అర్థమైంది. ఆ ఐలాండా? జే జే, కాసేపు అటు సైడ్ వెళ్తావా? సరే సరే. సారీ, కొంచెం వినండి. అప్పుడు ఇలా చేద్దాము, ఆ మ్యాప్ అంతా నేను చెక్ చేస్తాను, తర్వాత నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సరే, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. జే జే, నేను నీకు ఒక సీక్రెట్ చెప్పరా? ఈ లోకంలోనే చాలా గొప్ప సీక్రెట్ అది. సీక్రెట్ నాకేం చెప్పొద్దు. వెళ్ళు, దూరంగా వెళ్ళు. జే, నాకేం విను, చెప్పొద్దు. నేను చెప్పే వద్దంటున్నాను కదా, సీక్రెట్ నాకేం చెప్పొద్దు. వినాలి. సీక్రెట్ జే, నాకు పడవు. వెళ్ళు. వింటావా పులిస్ లేదా? నీకే చెప్పేది, మర్యాదగా వెళ్ళు. వద్దు జే, వద్దు, విను, వద్దు, నాకు జే, సీక్రెట్ చెప్పొద్దు. నేను నాకు చెప్పే చెప్పొద్దంటున్నాను, సీక్రెట్ చెప్పొద్దు. వినాలి. వెళ్ళు. జే నా జే, పేరు నాకు తెలుసు. నాకు పాపాన గుడియా నుంచి జాబ్ ఆఫర్ అవునా? వచ్చింది. ఏం జాబు? దాని గురించి చెప్పు. ఒక కమర్షియల్ లో నేను వర్క్ చేసినప్పుడు చూసారంట, వాళ్ళని పిలుస్తున్నారు. ఇది చాలా మంచి విషయమే. ఊరి పేరేం చెప్పావు? పాపాని గునియానా? అది ఎక్కడుంటుందో తెలుసా? అసలు ఎలాంటి ఊరో తెలుసా నీకు? జేజే, దయచేసి మాత్రం ఈ విషయాన్ని ఎవరికి చెప్పకు. నేను ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కానీ దీన్ని ఎలా సీక్రెట్ గా ఉంచేది? నేను ఎవరు కూడా చెప్పకుండా ఉండలేనే. అందరు ఇక్కడ చూడండి, అందరూ వినండి. పాపాన గుడి అని ఒక యాడ్ లోంచి నాకు ఆఫర్ వచ్చింది. నేను అక్కడికి వెళ్తున్నాను. అందరూ క్లాప్స్ కొట్టండి, కొట్టండి. ఇలా చూడు గులీస్, చాలా మంచి విషయం గులీస్. కానీ ఆ రోజు జరిగింది నీకు గుర్తుందా? చివరి వరకు ఆ రోల్ కి మనకి ఎవరు సూట్ అవుతారో దొరకలేదు. అందువల్ల నీతో మేము అది తీసాం. అవునవును. అది సరే గాని, ఇంతకు నీలో ఏం స్పెషల్ వాళ్ళు కనిపెట్టారని నిన్ను ఇంత దూరం నుంచి వాళ్ళు పాపాని గునియా వరకు నిన్ను రమ్మన్నారో నిజంగా నాకైతే అర్థం కావడం లేదు. డెరిన్ మేడం, కానీ మీరు దీన్ని నమ్ముతున్నారా? వాళ్ళొక నన్ను ఆర్గానిక్ గర్ల్ గా చూస్తున్నారంట. ఆ రోల్ లో ఏ అమ్మాయిని కూడా సెట్ అవ్వలేదంట, అందుకని నన్ను పిలిచారు. అయ్యో పాపమా. అవును కదా? అవును. ఏదైతే నిజంగా చాలా మంచి విషయం గులీస్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సరే గాయస్, తర్వాత ఇంకొక 5 నిమిషాలకి మనం అందరం సంతోషంగా ఉండి తర్వాత వాళ్ళ పని చేసుకోండి. వెళ్ళండి. రండి, సంతోషంగా ఉందాం. రా, రా, శుభాకాంక్షలు జేజే. గులీస్ బంగారం. నీకు జాబ్ వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ రోజు నేను బేభత్సమైన సంతోషంలో ఉన్నాను. వీటన్నిటికీ నువ్వే కారణం. థ్యాంక్ యూ. ఇదంతా తెలుసున్నదే కదరా. ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎంత కష్టపడి ప్లాన్ చేసినా కూడా చివరికి వాళ్ళు ఒప్పుకునేది లేదు. మనమే దానికి తగ్గట్టు మారాల్సిందే. అన్నయ్య, దీని గురించి నేను నాన్నతో చెప్పాలి. పెళ్లికి చెప్పలేదు, కనీసం దీనికైనా రాని. నాన్న రారేమ్రే, నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా. ఈ విషయం గురించి నువ్వు నాన్నతో మాట్లాడొద్దు. అన్నయ్య, నువ్వు ఎందుకు ఇలా అంటున్నావు? అమ్మ గురించా? నేను చెప్తున్నాను కదేమ్రే, ఆయన రారు, అర్థం చేసుకో. భగవంతుడా, ఎందుకు రారంటున్నావు? తన కొడుకు ఎవరైనా రాకుండా ఉంటారా? లేకపోతే క్యాన్సిల్ చేస్తాను. దాంతోపాటు నేను ఆయన చాలా మిస్ అవుతున్నా. అన్నయ్య, దేనైనా దాస్తున్నావా? మా నాన్న వెకేషన్కి ఏమీ వెళ్ళలేదురా. ట్రీట్మెంట్లో ఉన్నారు. ట్రీట్మెంటా? దేనికి? అన్నా, నువ్వేమంటున్నావు? మన నాన్న లంగ్స్లో ప్రాబ్లం ఉంది, కానీ ప్రాణభయం ఏం లేదు. స్టిల్ ఇంకా ట్రీట్మెంట్లోనే ఉన్నారు. దీని గురించి నువ్వెందుకు నాకు ముందే చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు అడిగేది నిన్నే. నాన్నేరా చెప్పొద్దని చెప్పారు, అందువల్లే నేను చాలీ కాపు. ఇది ఇక్కడితో ఆపేద్దాం. చాలన్నా, చాలు, ఇంకేం మాట్లాడుకో. ఒక నిమిషం ఆగు. నమస్తే సార్. వెళ్ళి శుభాకాంక్షలు చెప్పు. నీ ఫ్రెండ్ కి శుభాకాంక్షలు చెప్పు. జాన్ సార్ వచ్చేసారు.
రే తమ్ముడు, ఒక నిమిషం. శుభాకాంక్షలు మేడం. మీకు దానికి సంబంధించిన ఫైల్స్ నేను పంపుతాను. ఓకే, బాయ్ బాయ్. రండి, లోపలికి రండి. థ్యాంక్ యూ సార్. అమెరికా నుంచి ఏదో న్యూస్ వచ్చిందన్నారు, ఏంటది? అదేంటంటే, ఏమైంది? చూడ్డానికి అదోలా ఉన్నారు. ఈ మధ్య పరిస్థితులు ఏవి పెద్దగా బాగుంటలేదులేండి. లైలా ఎంబ్రే పెళ్లి చేసుకున్నారు కదా, మొదట్లో కొంచెం అలాగే ఉంటుంది. ఆ తర్వాత మీరే కదా పెళ్లి చేసుకోబోయేది. మేమే ముందుగా పెళ్లి చేసుకోవాలనుకున్నాం, కానీ మాకంటే ముందు వాళ్ళు పెళ్లి చేసుకున్నారు కాబట్టి తర్వాతే మేము చేసుకోవాలి. ఈలోగా మా మధ్య మీ మధ్య ఏం లేదే. ఏం లేదు ఇది సార్. సరే మీరు చెప్పండి, ఏంటో సర్ప్రైజ్ న్యూస్? నేనేమన్నాను, సర్ప్రైజ్. అమెరికన్ కంపెనీలో డీల్ వేశాను. వెరీ నైస్. వాళ్ళు మన దగ్గర 10 బుక్స్ అడుగుతున్నారు. దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి పబ్లిష్ చేస్తారట. మంచి విషయం. వాళ్ళకి మీ పేరు కూడా చెప్పాను. సూపర్. సో వాళ్ళు చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారంట. వెరీ నైస్. మిమ్మల్ని. చాలా మంచి విషయం అండి. మీ పేరు వాళ్ళకి చెప్పాను, మీ బుక్ గురించి కూడా. ఏంటి? నా బుక్? నా బుక్? అవును, మీ బుక్కే. నిజంగానే చెప్తున్నా. నా బుక్ అమెరికా దాకా వెళ్తుందా? నా బుక్ ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసి అమెరికా దాకా తీసుకువెళ్తున్నారా? ఏంటి సార్ మీరు చెప్పేది? నా బుక్ ని వాళ్ళు చదువుతారా? నా చేతులు వణుకుతున్నాయి, నేనేం చెప్పను ఓకే సార్. ఓకే, కామ్ డౌన్, కామ్ డౌన్. నో కామ్ డౌన్ అవుతాను. కాస్త ఎక్సైట్ అయ్యాను అంతే. కూర్చోండి, నీళ్ళు తాగుతారా? లేదు వద్దు సార్. అయ్యో బాబోయ్, నేను నమ్మలేకపోతున్నాను సార్. ఏమైంది? దేవుడా, నేను రాస్తున్న పుస్తకం ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తారా? అవును. నేను అసలు నమ్మలేకపోతున్నాను. రండి సార్, ఎందుకు నుంచున్నారు? కూర్చొని మాట్లాడదాం. కూర్చోండి సార్, నుంచోవద్దు. అయినా నేను రాయడం మొదలు పెట్టాలి, టైం వేస్ట్ చేయకూడదు. అయినా నేను ఈ మధ్య టైం వేస్ట్ చేస్తున్నాను కదా, ఎందుకు సార్ ఊరికే నుంచుంటారు? కూర్చోండి. అంటే నేను ఇప్పుడు అనవసరంగా టైం వేస్ట్ చేసి ఎక్సైట్ అయ్యి ఏదేదో మాట్లాడుతున్నాను నోటుకొచ్చినట్టు. అవును, కానీ మనం వీలైనంత త్వరగా పని స్టార్ట్ చేయాలి. 3 రోజుల్లో 20 పేజెస్ మీరు రాయాలి. అది మీ వల్ల కాకపోతే స్టార్ట్ చేసి వేస్ట్ అవుతుంది. ఎందుకలా అంటున్నారు? ఎందుకంటే సాధారణంగా ఒక బుక్ ని మీరు రాయాలి అంటే బాగా ఫోకస్డ్ గా ఉండాలి. జాన్ మీ మైండ్ ని అనవసరంగా డిస్టర్బ్ చేస్తున్నారు. లేదు సార్, అలాంటిదేం లేదు. నేను ఫోకస్డ్ గా లేకపోవడానికి జాన్ కారణం కాదు. అది నాకు సంబంధించి ముఖ్యమైనదైతే ఖచ్చితంగా కాదు. అయితే ఓకే, మీరే ఎటువంటి డిస్టర్బెన్స్ లేదంటున్నారు కదా, స్టార్ట్ చేసేద్దాం. కానీ ముందు మనం మాట్లాడుకుంటూ ఏమైనా తిందామా? వద్దు, నేను వెంటనే వెళ్ళి పని స్టార్ట్ చేయాలి. నాన్న రిటైర్మెంట్ తీసుకుని చాలా హ్యాపీగా ఉన్నారనుకున్నాను, కానీ ఇప్పుడు ఆయనకి ఒంట్లో బాలేదు అంటున్నావు నువ్వు. మా నాన్నకి ఈ విషయం నాకు తెలుసని కూడా ఆయనకి తెలీదు. దీని గురించి కూడా నేను ఎప్పుడు ఆయనతో మాట్లాడలేదు. అయినా దానికి ఏంటి ఇప్పుడు? ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారని మీకు తెలుసు కదా. ఆయన నాకు కూడా నాన్నేగా. ఈ విషయం నువ్వు ఎలా నా దగ్గర దాచావు? తెలుసురా, ఆయన నీకు నాన్నే. కానీ యాక్చువల్గా మా నాన్న ఈ విషయం మనకు తెలియకూడదు అనుకున్నారు, కానీ నీతో నేను చెప్పాను కదా. నాకే తెలియదురా, మెట్టినే నాతో చెప్పాడు. వీడికెందుకు చెప్పడం అని నిర్ణయం తీసుకున్నావు అంతేగా. ఇది సరే అనుకుంటున్నావా? సూపర్ అన్నా, నేను నమ్మలేకపోతున్నాను. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఏదో పిల్లల కోసం మాట్లాడుతున్నారా? ఒకవేళ లైలా ప్రెగ్నెంట్ గా ఉందా ఏంటి? లేదు, అలాంటిదేం లేదు. లైలా ఏం ప్రెగ్నెంట్ కాదు. నువ్వు కాస్త ప్రశాంతంగా ఉంటే విషయం ఏంటో కనిపెట్టి నీకు చెప్తాను. ఏమైంది? ఇంతకీ ఇక్కడ ఎవరు మేడం, ప్రెగ్నెంట్? ఇక్కడ ప్రెగ్నెంట్ ఎవరు కాదు. వాళ్ళ మాటలు చూసి ఇక్కడ అందరూ అపార్థం చేసుకున్నారు, అంతే, ఇంకేం లేదు. కాబట్టి మీరు ఇప్పుడు ప్రశాంతంగా ఉంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విని మీకు చెప్తాను, సరేనా? అదెలా సాధ్యమో చెప్పండి సార్ గారు. సారీ, ఈ చోట నిలబడి వాళ్ళిద్దరే మాట్లాడుకుంటున్నారు కనిపెట్టడం చాలా కష్టం. ఎందుకంటే మధ్యలో అద్దం ఉంది, అది రిఫ్లెక్ట్ అవుతుంది కదా. ముసఫర్, ఈ టైంలో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అదా, లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక ప్రశ్న అడిగాను, దానికి సమాధానం ఇంతవరకు చెప్పలేదు. అది తెలుసుకుందామనే వచ్చాను. ఆ సమాధానం వీడికి వీలు ముందు కాకుండా నీకు తనిగా చెప్తాను, రండి. నన్ను ఒంటరిగా పిలుస్తున్నారు. లెగిసి రండి. పెళ్లి అంటున్నారు, పెళ్లి. పెళ్లి అయిపోయింది కదా, దానికి ఇప్పుడు సెరమనీ జరపబోతున్నారా? ఏమో తెలీదు, తల ఊపుతూ మాట్లాడుతున్నాడు. తల ఊపకుండా ఉంటే కదా నాకు అర్థమవుతుంది. అలా చెప్పకు జీజీ, దయచేసి ట్రై చెయ్యి, కాన్సన్ట్రేట్ చెయ్యి, నీ వల్ల అవుతుంది. నేను ఇప్పుడు అదే చేస్తున్నాను, మీరు నోరు మూసుకొని ఉండండి. తను తల ఊపుతున్నాడు. తల ఊపడం వల్ల తలనొప్పి బాగా ఉందని చెప్తున్నాడు. నా తలనొప్పి ఇప్పుడు ఎక్కువైందని చెప్తున్నాడు. నా తల పేలిపోయేలా ఉందంటున్నాడు. అవును, నిజం. ఎందుకు ఇలా అరుస్తున్నావు? జాన్ సార్ బ్రెయిన్ కి ఆపరేషన్ చేయబోతున్నారు. అంత చిన్న వయసు కదా, చాలా చిన్న వయసు కదా. నేనేం చేయాలి ఇప్పుడు? నా క్లోజ్ ఫ్రెండ్ కోల్పోతే నేను ఏం చేయాలి? నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఆయన బ్రెయిన్ కి ఆపరేషన్ ఎందుకు చేయాలి చెప్పు. జేజే, నేను చూస్తుంటే నీకు లిప్ రీడింగ్ తెలిసినట్టుగా నాకు అనిపించడం లేదు. నువ్వే ఏదో సొంత కథ చెప్తున్నట్టుగా అనిపిస్తోంది.
ఆపరేషన్ నీ పని చూసుకో. అంటున్నాడే మరైతే ఆపరేషన్ ఎవరికై ఉంటుంది? రే ఏమ్రే, నాన్న కోసం మీరు దండం పెట్టుకోండి, లేదంటే ఆయన చనిపోయిన తర్వాత చెప్పుంటారేమో. అరే రే రే, దయచేసి నువ్వు ఆ విధంగా మాట్లాడు. ఇదే విధంగా నేను నీకు చేసుంటే అప్పుడు నన్ను ఏం చేస్తావు, నువ్వు ఎందుకు ఇలా చేస్తావని నిలదీస్తావా లేదా? కానీ తమరు ఈ పని చేసినందువల్ల తప్పేం లేదు, అంతేగా? అదేంటంటే నాన్న మన ఇద్దరికి ఈ విషయం తెలియకూడదని ఆలోచించారు. ఎందుకంటే ఆయన దగ్గర నేను ఎప్పుడు ఆయన హెల్త్ గురించి మాట్లాడుతున్నాను. నాకు ఈ విషయం తెలుసుంటే నేను ఇలా చేసేవాణ్ణా? నోరు విప్పి చెప్పు. నిజంగానే మన ఇద్దరికి ఇది చాలా కష్టం. అందులో నీకు ఎటువంటి కష్టం లేదు, నిజంగా లేదు. నేను ఒంటరిగా ఉండాలి, దయచేసి నన్ను వదిలే. సరేరా, నేను బయలుదేరుతున్నాను. హాయ్ జాన్ సార్, ఎలా ఉన్నారు? ఏదో ఉన్నాను చేచే. రే, నేను కొంచెం ఒంటరిగా ఉండాలి. నేను కూడా ఇప్పుడు అందుకే వచ్చాను, మీతో ఒంటరిగా కూర్చొని మాట్లాడాలని. ఎందుకలా నిలబడ్డారు? కూర్చోండి ప్లీజ్ జాన్, కూర్చోండి కూర్చోండి, మనం కూర్చొని మాట్లాడుకుందాం. కూర్చోండి కూర్చోండి. అవును, ఇలాంటి విషయాలు మనం కూర్చొని మాట్లాడితే సెట్ అవ్వదు, అందుకని ఓకే మనం నిలబడే మాట్లాడుకుందాం. నేను మీకు ఎలాంటి సమస్య వచ్చినా నేను మీతోనే ఉంటాను జాన్. మీ సమస్య ఏదైనా గానీ వెంటనే నాతో షేర్ చేసుకోండి, నేను మీకు సాయం చేస్తాను జాన్. ఒకవేళ మీకు అది తల భారంగా ఉంటే, మీకు అనవసరంగా తలనొప్పి వస్తుంది, నా మాట వినండి. నేనున్నాను కదా, నాకు చెప్పండి. ఏమంటున్నావు? నేను మీతోనే ఉంటాను జాన్. మీకు ఏ సమస్య నాకు చెప్పండి, నేను దానికి పరిష్కారం చెప్తాను. ఎందుకంటే మీరు ఇలా బాధపడుతుండడం నేను చూసి తట్టుకోలేను జాన్. ఇలా చేయడం మీకు నచ్చలేదా? నాకు అర్థమైంది లేండి, మీ సమస్య ఏంటో నాతో చెప్పుకోవడం మీకు ఇష్టం లేదు కదా. ఇష్టం లేదు కదా, సరే ఇష్టం లేకపోతే వదిలేండి, మనం దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. కానీ మీకు ఒత్తిడి కనుక ఎక్కువైందంటే వెంటనే నాతో చెప్పేయండి, ఎందుకంటే మీకు సాయం చేయడం కోసం నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను, సరేనా? కింద ఫ్లోర్ లో ఈతను ఒకడు ఉంటాడు, నువ్వు వెళ్ళి వాడిని డిస్టర్బ్ చేయి. అర్థమైందా? అర్థమైంది, వాడే కదా, నేను చూసుకుంటాను. ఇప్పుడు మీరేం చెప్పారో నాకు బాగా అర్థమైంది. ఓకే, రీసెంట్ గా వాడి వల్ల నాకు అప్పుడప్పుడు తలనొప్పి కూడా వస్తుంది జాన్ సార్. వాడి వల్ల నాకు ఈ మధ్య తలనొప్పి వస్తుంది, నేను వాడి గురించి ఆలోచిస్తున్నాను. సరే, నేను ఇప్పుడు కిందకి వెళ్ళి వాడు ఏం చేస్తున్నాడో చూసొస్తాను. ఓకే, తలనొప్పి గురించి మాట్లాడుకో. నా మైండ్ చాలా ఎంటీగా ఉంది, క్రియేటివ్ గా ఏదైనా ఆలోచించేసానే. ఒకవేళ నేను కూర్చున్న చైర్ కంఫర్టబుల్ గా లేదా? ఓయ్, ఏం చేస్తున్నావు? నీ చైర్ ఎలా ఉంది? బాగానే ఉంది. నాది బాగుంది. నాకు తెలిసి నేను కూర్చున్న వాస్తు బాగలేదేమో. ఇంకేదైనా ప్రశాంతంగా ఉండే చోటు చూసి కూర్చుంటే బాగుంటుందేమో. అయినా ఈ ల్యాప్టాప్ నాకు సెట్ అవ్వలేదు, ఇది వర్కౌట్ అవ్వదు. వేరే చోటు కూర్చొని రాయాలి. ఓ ఇంకెక్కడికైనా వెళ్ళడానికి ముందు ఇక్కడ కూర్చొని ట్రై చేస్తాను. ఏం రాయాలో తెలియటం లేదే. దేవుడా, రాయడానికి నాకు ఏదైనా పాయింట్ ఇవ్వు. రావట్లేదు. సనేం, కామ్ డౌన్. ఏం చేస్తున్నారు? నేను రాయలేకపోతున్నాను. ఓకే, ఒక్క పదం కూడా రావటం లేదు. బాగా ఊపిరి పీల్చండి, మెల్లిగా వదలండి. నించుంటాను. ఓకే, మీరు దేనికి దిగులు పడకండి. ఇప్పుడు మీరు కళ్ళు తెరవచ్చు. 3 రోజుల్లో 20 పేజెస్ రాయాలి. నేను దాన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసి అమెరికాకి పంపించేస్తాను, అంతే, వర్క్ అయిపోతుంది. మీరు అన్ని పాజిటివ్ గా చెప్తారే తప్ప ఏది హెల్ప్ చేయరేం సార్. నేను రైటర్ అవ్వలేనేమో, నాకు చాలా టెన్షన్. లేదు, మీ వల్ల అవుతుంది. చెప్పండి. మీరు ఎగ్జిట్ అవ్వాలని నేను చెప్పడం లేదు, కానీ ఇది గోల్డెన్ ఆపర్చునిటీ సనం. సార్, ఇక మీదటి ఎలా చదవాలో కూడా మర్చిపోతానేమో. ప్లీజ్ ఏం చెప్పద్దు. నా చేతులు వణుకుతున్నాయి, చూసారా? మోటివేషన్ మంచిదేగా. జేజే, పిల్లులన్నీ ఇటువైపే పారిపోతున్నాయి. ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి జేజేని కలిసి వస్తాను. ఇప్పుడు ఫైర్ సర్వీస్ ని పిలిచి తీరాలి. ఓరి దేవుడోయ్,
ఏ ఆగు, ఏమైంది? క్రైమ్ సీన్ నుంచి నేను ఇప్పుడు బయటికి వెళ్ళిపోతున్నాను. ఈ క్రైమ్ సీన్ ఏంటి వాగుతున్నావు చెప్పు. నీకు తెలీదా? అవును నీకు తెలీదు. నీకు తెలీదులే, ఎందుకంటే మధ్యలో ఉంది నువ్వే కదా. మరెలా నీకు తెలుస్తుంది? ఎందుకంటే చూసింది నేను కదా మొత్తం. ఒక్క నిమిషం, నువ్వు దేని గురించి అంటున్నావు జేజే? పని చేసేటప్పుడు మధ్యలో ఏంటి కౌగిలింతలు? నిన్ను కౌగిలించుకున్నాడే వాడి గురించే. వాడు ఎందుకు నేను కౌగిలించుకున్నాడు? వాడిని జుట్టుని వాసన చూశాడు తెలుసా? అయ్యో బాబాయ్, నేను ఆల్రెడీ అప్సెట్ లో ఉన్నాను. ఇది చూసి ఇప్పుడు ఇంకా అప్సెట్ అయ్యాను. అయ్యో అదా, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. అది ఫ్రెండ్లీ హగ్ జేజే. ఫ్రెండ్లీ హగ్గింగా? ఫ్రెండ్లీ హగ్గింగ్ అయితే ఇలా వాసన ఎందుకు చూస్తాడు చెప్పు? ఫ్రెండ్లీ హగ్ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. ఇలా చూడు, వాడు మంచోడు కాదు. వాడు ఏదో చెడ్డ ప్లాన్ తోనే ఇక్కడికి వచ్చాడు. ఎలా చెప్పగలుగుతున్నానంటే ఒకటి చూస్తే వాడి గుణం కనిపెట్టగలను. నువ్వు పైన బాగానే పని చేస్తున్నావు కదా, మరి ఎందుకు వదిలేసి వచ్చావు ఇక్కడికి? నోరు మీ జేజే, నువ్వు కూడా అలాగే అంటావేంటి? అయినా నీకు ఒక అల్టిమేట్ న్యూస్ చెప్తాను, ఓకేనా? వద్దులే, ఇప్పుడు చెప్పనులే. ఏంటో చెప్పవా? పర్వాలేదు చెప్పు. సనేం చెప్పు. చెప్పను. నా బుజ్జి సనేం చెప్పు. చెప్పు చెప్పు సనేం చెప్పు. చెప్పమంటుంటే ఎందుకు అరుస్తావు? చెప్పక చస్తానా? చెప్పు చెప్పు చెప్పు, త్వరగా చెప్పు. టైం వేస్ట్ చేయదు, త్వరగా చెప్పు. చెప్పేనా? చెప్పు. అమెరికా వాళ్ళకి నా బుక్ బాగా నచ్చిందట. అందుకే వాళ్ళు నా బుక్ ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసి అమ్ముతారట. జేజే, నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు. నాకు జరుగుతుందని నాకు ముందే తెలుసు. నాకు తెలుసు, నాకు ముందే తెలుసు. బ్రావో, శుభాకాంక్షలు. నీకు శుభాకాంక్షలు సనేం. బాగుంది, వాసన బాగుంది. ఆరెంజ్ పండు కదా, ఆ వాసన వస్తుంది. అంతేకాకుండా నీ జుట్టు కూడా చాలా బాగుంది. నువ్వు ఏ షాంపూ వాడుతున్నావో చెప్పు, దయచేసి చెప్పు సనేం. నేను చెప్పనుగా. నాటి గర్ల్, చెప్పకుండా వెళ్ళిపోతావా? సరే వెళ్ళు. ఏదేమైతేనే గుడ్ న్యూస్ చెప్పావు. బ్రావో, చాలా మంచిది. నాకు చాలా సంతోషంగా ఉంది. అవును, హ్యావ్ ఎ నైస్ డే. నేను నిన్ను మళ్ళీ కలుస్తాను. ఉండు, నేను వస్తాను. మెల్లగా వెళ్ళు. నిన్నే. కమాన్ కమాన్. సరే, ఇక్కడ కూర్చున్నావా? చాలా బాగుంది కదా ఇక్కడ. చాలా బాగుంది కదా. కూర్చున్నావా? జాగ్రత్త, పడేశారా? ఇలాంటివన్నీ మామూలే. దీన్ని చూసావా ఎలా ఉందో? అది ఇస్తారా? వీళ్ళొకరు అట్టలండి. స్ట్రాబెర్రీ, ఇది ప్రేమ ఫ్రూట్. సరే రండి తిందాం. అలాగేనా? ఎలా అంటే లవర్స్ చేస్తారు కదా, ఆ విధంగా చేద్దాం. అలాగే మనం కూడా చేద్దామా? ఇది మన వల్ల కాదనుకుంటాను. ఇప్పుడు ఇలా చేద్దాం. ఇలా చేద్దాం. ఇలా చూపించండి. లేదంటే మనం అలాగే తినేద్దామా? ఓకే. బాగా ఎంజాయ్ చేస్తూ నిదానంగా తినండి. ఏమైంది? 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 నీకేం కాలేదుగా? కాలేదుగా? చెప్పు. బానే ఉన్నావు కదా? అంతా ఓకేగా? నేను బానే ఉన్నా. అమ్మయ్యా, కాస్త ఆగుంటే మీకు ఊపిరి ఆగిపోయి ఏదో ఒకటి అయ్యి ఉంటుంది. అవును, నేను చచ్చుంటాను. అవును. అయితే మీకు పైకి లేవడానికి నేను సహాయం చేయనా? మీరు పైకి లేచి నిలబడ్డానికి. ఓకే ఓకే. రండి 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 రండి. ఎక్కడికి వెళ్దాం? దగ్గరకు రండి, ఇటువైపు రండి. సరే అలాగే ఉండండి. ఒక్క నిమిషం. మీ మిగతా జీవితాన్ని నాతో స్పెండ్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ముసాఫర్, నేను ఇంకా మీకు ఓకే చెప్పనే లేదు కదా. మరి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? నాకు అసలు నచ్చలేదు ముసాఫర్. మించి వేరే మార్గం కనిపించట్లేదు. నేను చేతిలో బొకేతో వచ్చినప్పుడు మీతో ఏం చెప్పాను? మీరు ఓకే చెప్పేలోపు మనకు వయసు అయిపోతుంది అన్నాను. అప్పటి వరకు నేను వెయిట్ చేస్తూ ఉండలేను. అది మాత్రమే కాకుండా నాకు వయసు అయిపోతుంది, ఆ తర్వాత ఏమీ చేయలేము. అందుకే నేను ఇలా చేశాను. ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఒప్పుకోలేను. దానికన్నా కుదరదని చెప్పలేదు. నాకు ఈ రోజు ఒక జాబ్ ఆఫర్ వచ్చింది. నేను ఫారిన్ కి వెళ్ళిపోతున్నాను. ఫారిన్ కా? అవును, నేను అక్కడికి వెళ్ళే తీరాలి. ఒక పని చేద్దామా? నేను ఫస్ట్ అక్కడికి వెళ్తాను, వచ్చినాక మీకు ఓకే చెప్తాను. మన ఇద్దరం కలిసి వెళదాం. పాపాని గునియాలో మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఒక కొత్త ప్రదేశం, ఒక కొత్త దేశము, కొత్త జీవితం, అన్ని కొత్తవే. లేదు, అదొక కంట్రీ కాదు. ఆస్ట్రేలియా ఉన్న ఒక చిన్న ఐలాండ్ అంతే. ఐలాండ్ అయినా సముద్రమైనా దాని గురించి నాకు దిగులు లేదు. ఏ చోటైనా నేను నీతో కలిసి ఉన్నానంటే చాలా సంతోషంగా ఉంటాను. ముసాఫర్, నాకు ఒకే ఒక ఆఫర్ ఇచ్చారు. అది అయిపోగానే ఇక్కడికి వచ్చేస్తాను. అంతేకాకుండా మన ఇల్లు అక్కడ ఎలా సెటిల్ అవ్వగలుగుతాం? నీ రింగ్ ఫింగర్ ని నాకు ఇస్తావా? నువ్వు ఈ ఉంగరాన్ని చూస్తేనే నీకు తెలుస్తుంది. ఇది చాలా ఎక్స్పెన్సివ్. మా కుటుంబంలో ఉన్న వాళ్ళందరం ధనవంతులు. మా దగ్గర చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. కానీ సర్వే తీసుకోవడానికి వచ్చే వాళ్ళ దగ్గర ఈ విషయాలన్నీ మేము చెప్పం, ఎందుకంటే సమస్య వస్తుంది. కానీ నువ్వు నా ప్రియురాలవు. అరే ముసాఫర్, గులీస్.
సార్ నేను నమ్మలేకపోతున్నాను, ఇది నిజంగా మంచి విషయం. మీరిది నమ్మి తీరాలి సనం. ఈ మాట వినగానే చాలా ఎక్సైట్ అయ్యాను. ఈ బుక్సే ముందు అమెరికాకి వెళ్తున్నాయి. ఈ బుక్స్ అన్నీనా? అవును, అక్కడ వీటిని పబ్లిష్ చేయడానికి నా ఫ్రెండ్ ఒకడున్నాడు. సూపర్ సార్. అవును, కానీ ఈ బుక్స్ లో మీ బుక్ కూడా ఉండాలి అని నేను ఆశపడ్డాను. అలా ఉంటే న్యూయార్క్ వెళ్ళిపోవచ్చు. మీరు ఇలాగే ఎంకరేజ్ చేయండి, తర్వాత రాయడం పూర్తిగా మర్చిపోతాను. సరే సరే, ఇక నేనేం మాట్లాడనులే. ఈ రోజు ఈవినింగ్ మీరు ఆఫీస్ లో ఉండి వర్క్ చేస్తే నేను కూడా మీతో ఉంటాను. మనం కలిసి కాఫీ తాగుదాం. లేదు సార్, నేను వెళ్ళి జాన్ని కలవాలి, అందుకని ఇంటికి వెళ్తాను సార్. ఓకే, గ్రేట్. సనేం, జాన్, నీ గురించే మేమిప్పుడు మాట్లాడుకుంటున్నాం. అవును, మా దగ్గర ఒక గుడ్ న్యూస్ ఉంది. ఏంటి? నువ్వు తనతో కొంచెం దూరంగా ఉంటే ఆ విషయం ఏంటో తన్నే అడిగి తెలుసుకుంటాను. సరే రా సనేం, ఇంట్లో డ్రాప్ చేస్తాను. ఓకే, బాయ్. అయితే రేపు కలుద్దాం. ఓకే సార్, బాయ్ బాయ్, గుడ్ నైట్, రేపు కలుద్దాం. ఎందుకలా అతన్ని చూసి చిరాకు పడుతూ మాట్లాడతావు? నేను ఆ విధంగా నిన్న మాట్లాడుతున్నానని సంతోషపడు, అర్థమైందా? జానిట్ వస్తావా, మనం కొంచెం మాట్లాడాలి. జాన్, మన ఇద్దరికి అసలు ఏమైంది? ఈరోజు బాగుంటాం, రేపు గొడవ పడతాం. ఏమైంది మనకి ఈ మధ్య ఇలాగే ఉంటున్నాం? తెలీదు. నేను నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలన్నాను, ఇంతవరకు అది ఏంటని నువ్వు అడగలేదు. ఈరోజు చాలా టైర్డ్గా ఉన్నాను, అందుకే అడగడం మర్చిపోయిన విషయం ఏంటి? మనీత్ ఒక అమెరికన్ కంపెనీతో డీల్ మాట్లాడాడు. వాడు కెనడాలోనేగా ఉన్నాడు. వాడికి ఎలా ఇంతమంది పార్ట్నర్స్ ఉన్నారు? వాడు చెప్పేవన్నీ నిజమని నీకు తెలుసా సరే? అవును, నిజమే చెప్తున్నాడు. ముందు నువ్వు నా మాట విను. చెప్పు. అక్కడున్న ఒక పబ్లిషర్ కొత్తగా వచ్చే రైటర్స్ కి ఛాన్స్ ఇస్తున్నారట. నేను రాసింది వాళ్ళకి నచ్చిందట, అందుకని వాళ్ళు 3 రోజుల్లో నన్ను ఒక 20 పేజీలు రాసి పంపమన్నారు. అప్పుడు నేను రాయడానికి వాళ్ళు అవకాశం ఇస్తారు. నాకు నిజంగా హ్యాపీగా ఉంది. ఒకరోజు రాత్రి మనం సముద్రపు ఒడ్డున కూర్చున్నాం, గుర్తుందా? ఎలా మర్చిపోతాను? నువ్వు గ్యాలపకస్కు వెళ్ళి ఒక రైటర్ అవ్వాలని ఆశపడ్డావు. అవును, అప్పుడు నువ్వే నా మనసుని అర్థం చేసుకుని సపోర్ట్ చేసావు. నా బుక్ చదవాలని ఉంది అని చెప్పావు. నీ కల నెరవేరబోతోంది సనేం. కానీ నిన్ను చూస్తుంటే ఇది నీకు ఇష్టం లేదనుకుంటాను. అదేం లేదు సనేం, నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. నాకు తెలిసి కొంతమందే ఉన్నారు వాళ్ళ కన్న కలలు ఫలించాలని, అందులో నువ్వు ఒకదానివే. నాకు చిరాకొచ్చే విషయం ఏంటంటే ఈ తొక్కడే. నీకెందుకు జన్ నా మీద నమ్మకం లేదు? మళ్ళీ మొదటి నుంచి ప్రారంభిస్తున్నా. అవును, అంతేగా. నువ్వు నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తో 2 వారాల పాటు క్లోజ్ గా ఉన్నావు. కలిసి ప్రాజెక్టులో వర్క్ చేశారు, కలిసి ఒకే ఇంట్లో ఉన్నారు, కలిసి ఆఫీసులో ఉన్నారు, ఎప్పుడూ కలిసే ఉన్నారు. సనేం, నువ్వు చేసింది న్యాయం కాదు. ఎందుకో తెలీదు, నా మీద నీకు నమ్మకం కలగట్లేదు, నన్ను క్షమించట్లేదు. ఎప్పుడూ ఇలాగే చేస్తున్నావు జాన్. ముందు ఏమిరే, తర్వాత మీ అమ్మ, ఇప్పుడు నేను. ఎందుకు ఇలా చేస్తున్నావు జాన్? నువ్వు నీ పర్ఫ్యూమ్ అతనికి ఇవ్వడానికి నువ్వు మాట్లాడుతున్నావు కదా సనేం, కానీ ఆ విషయం నేను ఇంకా అంగీకరించలేదు. నేను నీకోసమే ఆ పని చేశాను, నిన్ను కాపాడడానికి. మళ్ళీ అలా చేస్తానేమో. మరి ఇప్పుడు ఎక్కడుంది ఆ పర్ఫ్యూమ్? ఏమైంది? వాడి దగ్గర లేదు. ఎక్కడ? ఇదిగో ఇక్కడ. పర్ఫ్యూమ్ ఒక్కొక్కరి మీద ఒక్కొక్క వాసనిస్తుంది. ఇది నా పర్ఫ్యూమ్, నీ పర్ఫ్యూమ్ కూడా. నా జీవితంలోనే నేను ఎంతవరకు ఎప్పుడు చూడని మంచి సువాసన వచ్చే ఆ అమ్మాయివి నువ్వొక్కదానివే సనేం. ఈ మాటలు వినడానికి బాగున్నాయి జాండవెట్.